నేను ఇక్కడ వచ్చేసి ఒక 5 దాకా పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ యాడ్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి పెద్ద స్పైసీగా ఏమీ ఉండదండి. మీరు వచ్చేసి మీ స్పైసీనెస్కి తగినంత పచ్చిమిర్చి చూసి యాడ్ చేసుకోండి. మీరు ఈ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకునేటప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కొన్ని పచ్చిమిర్చి అనేది సౌండ్ వచ్చి పేలుతూ ఉంటాయి కదా, సో చూసుకొని మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో ఒక 4 to 5 టేబుల్ స్పూన్ దాకా పల్లీలను యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీలను కూడా మంటను సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు కూడా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ పల్లీలు అండ్ అలాగే పచ్చిమిర్చి కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ అదే మిక్సర్ జార్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పును యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి ఎండు కొబ్బరిని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చి కొబ్బరినైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 3 to 4 దాకా వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిని యాడ్ చేసుకోవడం వల్ల ఈ చట్నీ అనేది త్వరగా పాడవుతుంది అనమాట. కావాలంటే మీరు